ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మీరు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీరు వెంటనే గురువుగారికి కాల్ చేయండి. ఇంతలా ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ గురువుగారు చూపించుకున్న తర్వాత మా సమస్యలు, మా కష్టాలు తీరేవండి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ సంక్రాంతికి నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా. నీకు తీయటి కాలం ఆరంభమయ్యింది. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగే సమయం వచ్చేసింది తల్లి. ఇప్పటితో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఈ భోగి నీ జీవితంలో భోగభాగ్యాలను తీసుకువస్తుంది. సంక్రాంతి నీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది. కనుమ కలకాలం నీ బంధంతో సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఇలా ఎన్నో శుభవార్తలు తీసుకువచ్చానమ్మా. మరి నా మీద భక్తితోటి, నమ్మకంతోటి వీటిలో ఒక నెంబర్ తాకుబిడ్డ అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి. బిడ్డ, నువ్వు ఎన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదమ్మా. నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూశావు. నీకున్న అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నాను. నీ కోరిక తప్పకుండా తీరుతుందమ్మా. ఈ సంక్రాంతి నీకు అంతా శుభమేనమ్మా. నువ్వు అడిగింది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇక నీ జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు తల్లి. ఒక్కసారి నా మీద నమ్మకంతో ఈ మాటలు వినమ్మా. నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది. ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదూ. ఇది నీ జీవితానికి ఆధారంగా ఉంటుందమ్మా. విషయాలన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వపడింది కదా. ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉండేదానివి. ఇప్పుడు జరిగేదంతా కూడా మన మంచికే. జరిగేది జరగనివ్వు అని పక్వం చెందావమ్మా. ఒక్కసారి పడవచ్చు, 2 సార్లు పడవచ్చు, కానీ పదే పదే పడ్డావు అంటే లేచి నుంచునే శక్తి నీలో వచ్చింది అని అర్థం తల్లి. కింద పడ్డాను అని దిగులు చెందవద్దు. చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి. నీకు కావలసిన ధైర్యాన్ని, నమ్మకాన్ని నేను ఇస్తానమ్మా. అసలు కష్టాలు ఎందుకు వస్తాయా అని ఆలోచించావా తల్లి? కష్టాలు వచ్చేంత వరకు కూడా అందరూ మంచివాళ్లే. కానీ కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది. వారి నిజమైన గుణాన్ని పరీక్షించేందుకే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి. మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో ఒకేలా మొక్కేవాడే నిజమైన భక్తుడు. అతడే ఈ సాయి భక్తుడు. నేను చెప్పిందంతా అర్థమైంది కదమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడవద్దు. నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా. నువ్వు నా భక్తురాలివి కదా తల్లి. నీ మనసు చాలా సున్నితమైనది. నువ్వు చాలా మంచిదానివి తల్లి. ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా. ఎప్పుడు బాబా ఇవన్నీ జరిగేది అనే సందేహం నీకు వద్దు తల్లి. అంతా కూడా పాజిటివ్గా ఆలోచించు. అన్నీ జరుగుతాయి, బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండు. నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందమ్మా. నేను చెప్పిన సూత్రాలు చక్కగా పాటించు. ఎవరైనా లేని వారికి నీ స్తోమతను బట్టి
నీకు ఉన్న దాంట్లో సహాయం చేయి తల్లి. అది 1000 రెట్లు ఫలితంగా పుణ్యంగా నీకు తిరిగి వస్తుందమ్మా. నువ్వు చేసిన మంచి పని వల్ల నీకే కాదు, నీ కుటుంబం వారికి, నీ బిడ్డలకి, తరతరాలకి కూడా శుభాలు జరుగుతూ ఉంటాయమ్మా. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. మరి నా మీద నమ్మకంతో సంతోషంగా ధైర్యంగా ఉండు అనైతే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా. ఇది విన్నావు అంటే తప్పకుండా ఆనందిస్తావు. ప్రతి క్షణము కూడా నా నామజపం చేసి నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టమమ్మా. నీ భక్తికి, నీ ప్రేమకి నేను చలించిపోయాను. నా బిడ్డ నా మీద చూపించే ప్రేమకి నేను చాలా ఆనందపడుతున్నాను. ప్రతి క్షణం బాబా బాబా అని పిలుస్తావు. ప్రతి చిన్న విషయము కూడా ఈ సాయి తండ్రితో చెప్పుకుంటావు. నాతో అన్ని విషయాలు పంచుకుంటావు. నీ గురించి ఈ బాబాకి అన్నీ తెలుసమ్మా. నన్ను కూడా నీ బిడ్డలతో పాటుగా ఒక బిడ్డగా చూస్తావమ్మా. నేను కూడా కోరుకునేది ఇదే తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు ఇలా అడుగుతున్నావు, బాబా నా కష్టాలు ఎప్పటికి తీరుతాయి, నాకు సంతోషం అనేదే రాదా, నేను ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఇవ్వు అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావమ్మా. ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను. ప్రతిరోజు ఈ సమస్యలతోటి పోరాడి విసిగిపోయాను బాబా. నా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా. నా గురించి నీకు అన్నీ తెలుసు కదా. అయినా ఎందుకు బాబా నన్ను చిన్నచూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. నా భర్త మనసు కొంచెమైనా మార్చు, నన్ను నా బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలా చెయ్యి అని ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా. ఎందుకు నా తల్లికి ఇన్ని కష్టాలు అని. అందుకే తల్లి నీ తలరాతను తుడిచి మళ్ళీ మంచిగా రాయబోతున్నాను. ఈ సంక్రాంతి నీ జీవితంలోకి సంతోషాలను తీసుకువస్తుంది. ఈ సంక్రాంతి నుండి నీ జీవితం మారబోతుందమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో మంచి మార్పు వస్తుంది. నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటాడు తల్లి. అతనిలో వచ్చే మార్పు చూసి నువ్వు ఎంతో సంతోషపడతావు. తప్పకుండా నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కర్మదోషాలు తొలగిపోయి నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నీకు మంచి తరుణం ఇవ్వబోతున్నాను. నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి. ఇక నుంచి నువ్వు ఏమాత్రమూ దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన కాలం ఇది. ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు. నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు. నాకు తోడుగా ఉంటారు అనే నమ్మకంతోటి ఉండు తల్లి. నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు నా మీద నమ్మకంతోటి, శ్రద్ధ సబూరితోటి ఉండు తల్లి. నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి. నీ త్యాగానికి ఫలితం అనుభవించబోతున్నావు. ఇకపై నీకు అన్నీ మంచి రోజులే. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చేసింది. నువ్వు కోరుకున్నది ఇదే కదా. నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు, వారు కోరుకున్న రంగంలో మంచి స్థాయికి రావాలి అని, వారు మంచి ఉద్యోగాలు పొందాలి అని, వారు మంచి స్థాయిలో ఉండాలి అనేదే కదా నీ కోరిక. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు మంచి స్థాయిలో ఉంటారమ్మా. వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలి అని కోరుకున్నారో అందులో వారు ఖచ్చితంగా స్థిరపడతారు. ఆ శుభవార్త నువ్వు తప్పకుండా 1-2 రోజుల్లో వింటావు తల్లి. అలాగే నీ కోరిక ఇంకొకటి ఏమిటి అంటే, ఎన్నో సంవత్సరాలుగా నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో అందరూ కలిసి ఉంటున్నారు అన్న మాటే కానీ ఎవరి మధ్య కూడా సఖ్యత లేదు. కుటుంబం అంతా కలిసి ఉంటున్నారన్న మాటే కానీ ఏ విధమైన అనుబంధాలు లేవు. వీటన్నిటికీ కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణబాధలు. వీటి వల్ల భార్యాభర్తలు కూడా దూరమయ్యారు. మీ ఇద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టడం వలన మిమ్మల్ని చూసి మీ బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పు అనే బ్రహ్మరాక్షసి. ఆ బ్రహ్మరాక్షసిని నేను తరిమి కొడతాను. ఆ శుభవార్త కూడా ఈ సంక్రాంతిలోగా వింటావు. అప్పులన్నీ తొలగిపోయే శుభవార్త వింటావమ్మా. ఎందుకంటే దానికి కావలసిన ధనం నేను ఏర్పాటు చేస్తాను. తద్వారా ఆ అప్పులన్నీ తొలగించుకుని మానసిక ప్రశాంతత పొందండి.
మీకు అవసరమైన ధనం వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. మీ కష్టానికి ఫలంగా అధిక రెట్టింపు ఫలంగా వస్తుంది. ఇక మీ బిడ్డలు మంచిగా ఒక స్థాయిలో స్థిరపడి మీరు ఎంతో మంచి స్థానంలో ఉంటారమ్మా. ధనపరంగా ఎంతో ఎత్తులో ఉంటారు. అలాగే పేరు ప్రతిష్టలు కూడా మీకు కలుగుతాయి. మీ బిడ్డల వలన పేరు ప్రఖ్యాతలు ఒక మంచి స్థాయికైతే వస్తాయి తల్లి. అలాగే మీ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కేవలం ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ఈ అనారోగ్య సమస్యలు తప్పకుండా తొలగిపోతాయమ్మా. మీ ఆరోగ్యం బాగుండి అంతా కూడా మంచిగా ఉంటుంది. ధనం ఉంటే అప్పులు లేకపోతే తిన్న తిండి వంట పడుతుంది, కంటి నిండా నిద్ర పడుతుంది. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుందమ్మా. మీ అప్పులన్నీ తొలగిపోయి మంచి మంచి శుభవార్తలు వింటారు. మీ కుటుంబం అంతా కూడా కలిసి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా తొలతూగుతారమ్మా. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. మరి ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.